వెల్కమ్ టు మహి మీడియా. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ఈ నెల 13వ తేదీ నుంచి మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ మహాకుంభమేళా ముగియనుండగా మొత్తం 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా జరగనుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ కుంభమేళా మహాకుంభమేళా అని ఇది 144 ఏళ్లకి ఒకసారి వస్తుందని పండితులు చెబుతున్నారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. కానీ ఈ మహాకుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్ లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగరాజ్ లోనే నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది అని హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళాని. ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగరాజ్ లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగరాజ్ లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు. ప్రయాగరాజ్ కాకుండా హరిద్వార్ లోని గంగా నది, నాసిక్ లో గోదావరి నది, ఉజ్జయినిలో క్షిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుండి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతంలో ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. రాచస్నానాల తేదీలు. మహాకుంభమేళా సమయంలో భక్తులు ఆచరించే రాచస్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 2025 మహాకుంభమేళాలో రాచస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. జనవరి 13వ తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదటి రాచస్నానం ఆచరిస్తారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున రెండో రాచస్నానం చేస్తారు. ఇక మూడో రాచస్నానం జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు. నాలుగో రాచస్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి రోజున నిర్వహిస్తారు. ఐదో రాచస్నానం ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పూర్ణిమ రోజున ఆచరిస్తారు. ఇక చివరిదైన ఆరో రాచస్నానం మహాకుంభమేళా ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు. మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు.